శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ రోజు పారాయణము. బుధవారం 45వ అధ్యాయము. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు దృశ్యము, కొయ్యబల్ల మంచము. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులొకటి గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను కాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే యుండును. ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగానున్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొనిచో వారి మనసులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ కాని ధ్యానము కాని చేయ పూనుకునిచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలను. పతివ్రతకు తన భర్తయందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కాని తల్లి కాని సోదరుడు కాని ఇంకా ఏ ఇతర బంధువులు ఎవ్వరుగాని తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెతుకుని ప్రయాణము సాగించవలను. నిత్యానిత్యములకు భేదములు తెలుసుకొని ఇహలోక పరలోకములోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందుంచుకుని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి యందే మనకు పూర్తి నమ్మకము ఉండవలను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకునేదము. దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మస్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమును కతీతులను. అప్పుడు వారిని ప్రతి జీవరాశియందు చూడగలిగి పూజించెదము. ఇదే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురువుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదము. వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటియందు చూచుటకు అవకాశము కలుగును. మనకది శాశ్వతానందమును కలుగుచేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించాను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంట్లో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతమును చదువుచుండెను. శ్యామ, కాకా మహాజని కూడా అతట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండెరి. దీక్షిత్ ఏకాదశ స్కంధములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజనులు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండెరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. అందులో మొదటివాడుకు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అదేమన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనెను. నవనాథులు భక్తి విషయమే చెప్పినది ఎంత అద్భుతముగానున్నది. దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా?
అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లైన మనకు మోక్షము వచ్చుటట్లు. కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లనెను: ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాదుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామా చెప్పిన సమాధానముతో కాకాసాహెబు సంతుష్టి చెందలేదు. నవనాదుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను. ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను వెతుకుచూ పురాణ కాలక్షేపము జరుగుతున్న స్థలమునకు వచ్చాను. కాకాసాహెబు భాగవతము చదువుచుండెను. పాకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్నదృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెము ఆటంకము కలుగజేశాను. కాకాసాహెబు పురాణము చదువుటమాని విషయమేమని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెను: నిన్న నీ సంశయమును తెలిపితివి. దానికి సమాధానము ఇదిగో. బాబా పాఖాడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము. రక్షకమైన భక్తి కాక వేరేదియూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అందరూ, ముఖ్యముగా కాకాసాహెబు, ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాఖాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలచితిని. హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించితిని. అది నిజమువలే నుండినే కాని స్వప్నమువలే కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచ్చట నిలిచియుండెను. శ్యామ, ఆనందరావు, బాబా పాదములపై పడుము అని సలహానిచ్చాను. నాకు కూడా నమస్కరించవలననియే ఉన్నది. కాని వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్టుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లడెను: ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదములను బయటికి తీయుము. వెంటనే బాబా తమ పాదములను బయటికి తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను: ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము కాని ఆందోళన కాని అవసరము లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయుము. దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావుకు ఇవ్వవలసినదని కాకాసాహెబును వేడెను. శ్యామ అందుకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లు వేసి తీసుకునుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటి వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అను 2 చీటీలు రాసి బాబా పాదుకుల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అనే చీటిని ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దాన్ని శ్యామ అంగీకరించాను. ఇద్దరునూ సంతుష్టి చెందిరి. కాకాసాహెబు సంశయము తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నదే. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలను. వారి బోధల ప్రకారము నడువవలను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు. కాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునివారు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశాను.
ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహేబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనియే, మీకింకనూ కొయ్యబల్లయందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడవేసేదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకిష్టము లేదు. కాకాసాహెబు ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను. బాబా, అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్లమీద అంత ఎత్తున పడుకునుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై నుంచమనెదెను. అచ్చట నుండి వచ్చు భగవన్నామస్మరణమును వినుమనెదెను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదెను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్లమీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమచే ఇట్లనెను, మంచి కాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గరనున్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది. 45వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.